Hi friends, welcome to Saichaitanya Telugu. ఈ వీడియోలో మనం Motorola Edge 20 అన్బాక్సింగ్ రివ్యూ మనం చూద్దాం ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాంటిది. సో ఈ ఫోన్ నేను దాదాపు ఒక 30,000 రూపీస్కి ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ చేశాను. సో ఫైనల్గా ఒక 20 డేస్ తర్వాత, అంటే దాదాపు 20 డేస్ పట్టింది నాకు ఈ ఫోన్ నాకు రావడానికి. సో వాళ్ళు Motorola కొంచెం వాళ్ళు లేట్ చేశారు చేయడానికి, నాకు ఎందుకో తెలియదు. కానీ ఎడ్జ్ ఫ్యూషన్ మాత్రం త్వరగా లాంచ్ అయిపోయింది, కానీ Edge 20 మాత్రం కొంచెం టైం పట్టింది. సో ప్రస్తుతానికి ఇది ఫ్లిప్కార్ట్ రీటైల్ యూనిట్ మొత్తం. సో మనకి దీంట్లో ఏముంటుందో అలాగే మీరు ఆర్డర్ చేస్తే మీకు కూడా అవే వస్తాయి. సో అందుకే మనం చూద్దాం బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయని చెప్పేసి. సో దీని గురించి కనుక మీకు చాలా డౌట్స్ కావాలంటే కనుక నా ఇంగ్లీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దాంట్లో చాలా వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ఇంగ్లీష్ ఛానల్లో. సో దాదాపుగా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. మీకు ఎలాంటి కెమెరా శాంపుల్స్ కావాలన్నా కూడా నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ ఫోన్ నేను నేను ఓటింగ్ పెట్టాను నా ఇంగ్లీష్ ఛానల్లో. దాదాపుగా 10,000 మంది నాకు ఓట్ చేశారు ఈ ఫోన్, అంటే ఏ ఫోన్ కొనాలని చెప్పేసి. దాంట్లో చాలామంది ఈ Edge 20 కొనుక్కోమని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు నాకు, ఎందుకంటే చాలామంది కొనాలని ప్లాన్లో ఉన్నారు. సో నేను టెస్ట్ చేసిన తర్వాత చాలామంది కొంటారని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు ఫ్రెండ్స్. అందుకే నేను ట్రై చేశాను మ్యాక్సిమం ఈ ఫోన్ కొనడానికి. మనం చూద్దాం ఫస్ట్ బాక్స్లో ఏముంటాయని చెప్పేసి కంటెంట్స్ ఏమైనా ఉంటాయని, అంటే ఇయర్ ఫోన్స్ కానీ అలాంటివి. సో ఈ Motorola Edge 20లో స్పెషాలిటీ ఏంటంటే ఇది స్లిమ్మెస్ట్ ఫోన్. చాలా స్లిమ్ ఉంటుంది ఫ్రెండ్స్, 30,000కి చాలా స్లిమ్, మళ్ళీ పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్. సో కొన్ని ఫోన్స్ ఏంటంటే స్లిమ్ అంటారు కానీ స్క్రీన్ సైజ్ తగ్గించేస్తారు. సో ఈ కాంబినేషన్ రావడం చాలా రేర్, అంటే స్క్రీన్ పెద్దగా ఉండడం మళ్ళీ స్లిమ్ బాడీతో రావడం, అది దీని స్పెషాలిటీ, Motorola Edge 20 స్పెషాలిటీ. సో ఇది మన ఫస్ట్ ఫ్లిప్కార్ట్ రీటైల్ యూనిట్ వీడియో మన తెలుగులో అనుకుంటా, నాకు తెలిసి. ఎందుకంటే చాలామందికి అసలు ఫోన్ రాలేదు, ఆర్డర్ చేసినా కూడా చాలామందికి, ఇంకా చాలామంది ఆర్డర్ కూడా చేయలేకపోతున్నారు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్ల. సో మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలంటే కింద లింక్స్లో అమెజాన్ లింక్స్ యూస్ చేసి ఏమైనా కొనాలంటే కొనండి ఫ్రెండ్స్, అది నాకు ఉపయోగపడితే తప్పకుండా. సో మనం చూద్దాం, ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇక్కడ Motorola Edge 20. సో దీని ప్రైస్ వచ్చేసి 30,000. స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి 10-bit ప్యానల్, 144 Hz రిఫ్రెష్ రేట్, అది అల్టిమేట్ రిఫ్రెష్ రేట్ అసలు టాప్ ఎండ్ రిఫ్రెష్ రేట్ ఉంది. మళ్ళీ దీంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. దాంతోపాటు మనకి స్లిమ్ ప్రొఫైల్, అంటే దాదాపుగా 166 గ్రామ్స్ అట్లా అనుకుంటా, అంటే 165 164 కరెక్ట్ గుర్తులేదు గ్రామ్స్ మాత్రం. చాలా తక్కువ వెయిట్ ఫ్రెండ్స్, వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే. సో మనకి ఫోన్తో పాటు కేస్ కూడా ఇస్తున్నారు వాళ్ళు, మంచిదే. సో దాదాపుగా ఇది ఫోన్కి ఆల్రెడీ కేస్ వేసే ఉంది బాక్స్లో, చూసాక ఫ్రెండ్స్. మనకి ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్స్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. ఇంత లైట్ వెయిట్ మొబైల్ ఫోన్, ఇంత పెద్ద మొబైల్ ఫోన్ మళ్ళీ. సో నేను మళ్ళీ చెప్తున్నాను, సో చిన్న ఉన్న మొబైల్ ఫోన్స్ లైట్గా ఉండడం ఓకే, కానీ పెద్ద ఉన్న మొబైల్ ఫోన్స్ మాత్రం లైట్గా ఉండడం ఇది చాలా రేర్, ఇది చాలా అడ్వాంటేజ్ ఉంది ఈ ఫోన్లో. సో ఈ ఫోన్ కనుక మీరు కొనాలనుకున్న మాత్రం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లేదా నా ఇంగ్లీష్ ఛానల్ రిఫర్ చేసిన ఇంగ్లీష్ ఛానల్లో చాలా వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఈ పాటికి మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి చాలా వీడియోస్ ఆల్రెడీ ఉంటాయి. మనకి స్క్రీన్ గార్డ్ ఏం లేదు ఇనిషియల్గా, సో అది నేను పక్కా ఎప్పుడైనా చెక్ చేస్తాను స్క్రీన్ గార్డ్ ఉందా లేదని చెప్పేసి, ఎందుకంటే మినిమం అది రిక్వైర్మెంట్ ఉండాలి మనకి, అది ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. సో ఫోన్ వెయిట్ మాత్రం చాలా తక్కువ ఉంది. మనకి కెమెరా బంప్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. మనం చూద్దాం బాక్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి. దాంతోపాటు సిమ్ కార్డ్ పిన్ ఉంటుంది ఈ బాక్స్లో, చిన్న దాంట్లో. మళ్ళీ వారంటీ పేపర్స్ ఉంటాయి, లోపల ఉంటుంది. మనకి ఛార్జర్ 30 watts ఛార్జర్ ఉంటుంది. మళ్ళీ Type-C to Type-C కేబుల్ ఉంటుంది. USB కేబుల్ కాదు ఇది, Type-C to Type-C. దీన్ని యూస్ చేసి కొన్ని ల్యాప్టాప్స్ కూడా మీరు ఛార్జింగ్ చేయగలుగుతారు, అంటే PD ఛార్జర్ సపోర్ట్ అవుతుంది. సో అదొకటి కొంచెం అడ్వాంటేజ్ మనకి Motorola Edge 20 ఛార్జర్లో, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన ఇనిషియల్ ఇంప్రెషన్స్, ఓన్లీ అన్బాక్సింగ్ మాత్రమే. నేను కంప్లీట్ రివ్యూ అనేది ఒక 2-3 days యూస్ చేసిన తర్వాత పక్క మీకు చెప్తాను. సో ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రం వెయిట్ చాలా తక్కువ ఉంది, అదొక మంచి. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ఇది Motorola అనేది స్టాక్ UI ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి, మొత్తం కంప్లీట్గా క్లీన్ ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ అనేది ఈ దీంట్లో ఉంటుంది మనకి, అదొక కొంచెం అడ్వాంటేజ్. సో ఇది నేను టెస్ట్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా చెప్తాను ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందని చెప్పేసి. నాకు మాత్రం బాగా అనిపిస్తుంది బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈ ఫోన్లో. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా. ఇది జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన ఫోన్, రిటైల్ యూనిట్. సో నాకు ఎలా అయితే వస్తుందో మీకు కూడా అలాగే వస్తుంది. సో కొన్ని వేరే రివ్యూ యూనిట్స్ ఉంటాయి. సో రివ్యూ యూనిట్స్కి మనకి రిటైల్ యూనిట్స్కి చాలా తేడా ఉంటుంది పర్ఫార్మెన్స్లో కానీ రియల్ లైఫ్ టెస్టింగ్లో. సో అందుకే మీరు ఈ వీడియోస్ తప్పకుండా ఫాలో అవ్వండి, చూస్తూ ఉండండి. నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా తప్పకుండా ఫాలో పెట్టుకుంటాను. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.